twisted tree. A monkey and an elephant, happy as can be. It's Monkey and Trunk, having such fun. Sniffing out bananas, adventure's just begun. There's Talbot and Hump and Rocky the dog. I mean Rhino and a bunch of other friends, including a frog. It's time for Monkey and Trunk, having such fun. In a tree, crash, rock smash, water splash, fruit smash, talk about adventure, it's Monkey and Trunk. జంగిల్ ప్రీమియర్ లీగ్ కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మంకీ ప్లేయర్ మ్యాచ్ కి ముందే గుమ్మనంగా తిని గురగబెడుతున్నాడు. అయ్యా బాబోయ్, వాసన గుమగుమలాడిపోతుంది, ముక్కని లాగేస్తుంది. వాసన ఎక్కడి నుంచి వస్తుందబ్బా? ఇది అసలు వాసనే కాదు. ఈ వాసన ముక్కులో డౌన్లోడ్ అయిపోయిందబ్బా. ఎటు నుంచి వస్తుంది? మనమే ఆ వాసన దగ్గరికి వెళ్తే పోలా? అరే ఇది సెంటు మళ్ళీలా ఉందే. అయ్య బాబాయ్, పొరపాటును నేను లేపాను, క్షమించు. మంకీ ప్లేయర్ ఇప్పుడు జిరాఫీ మెట్లు ఎక్కుతున్నాడు. ఒకవేళ మ్యాచ్ కి ముందే ఉట్టి పగల కొడతాడేమో. ఏ డ్రైవర్ దగ్గర లైసెన్స్ ఉంటుందో కొంచెం ఆలోచించి చెప్పు. నాకు తెలియదే. ఎంత పొడుగ్గా ఉన్నావు, అది కూడా తెలీదా? స్కూ డ్రైవర్ లా ఉన్నావే. నా ముక్కు మూసుకుపోకుండా ఉండుంటే ఈ వాసన యాడ్ నుంచి వస్తుందో ఇట్టే కనిపెట్టేసి ఉండేవాడిని. ముక్కు దిబ్బడికి నివారణ దొరికిందో. నువ్వు నన్ను ఇప్పుడు ఇలా ఈడ్చుకురావడానికి కారణం ఏంటో చెప్పురా తమ్ముడు. అన్నయ్య, నువ్వు కళ్ళు మూసుకో, నీ ముక్కు మాత్రమే పని చేయాలి, సరేనా? ఇప్పుడు చేస్తుంది చూడు. నీ ఆలోచన నాకు అర్థమైంది. వెతికేది అక్కడే ఉంది, వెళ్దాం పోతా. అన్నయ్యో, ఏడుందో కనిపెట్టాను, ఆకుండా పరిగెత్తు, మొత్తం లాగించేద్దాం. ముళ్ళ పదల్లో గులాబ్ జామున్ లాగా బాగా ఏపుగా పెరిగినాయా? అయ్య బాబాయ్, ఏందన్నా ఆల్రెడీ ఎవడో ఒక రౌండ్ వేసేసినట్టున్నాడే. షావుకారు కొట్లో ఉండే జెల్లీ లాగే ఉంది కదా ఇది. తమ్ముడు నువ్వు ఒక్కడే అలా తింటున్నావు. అట్ట చూడమాక, కావాలంటే నువ్వు కూడా బాబాయ్ నాకు నేను డైటింగ్ లో ఉన్నాను. డైటింగ్ అంటే భోజనంతో ఫైటింగ్ చేయడం. స్వీట్ తిను, సంబరం చేసుకో. టేస్ట్ బాగా నాలుగు కతుక్కుపోయిందే. ఈ గులాబ్ జామున్ ఎలా లేపేయాలి? ముళ్ళు గనక గుచ్చుకుంటే గులాబ్ జామున్ రంగులో రక్తం అవుతుందే. రిస్క్ అనుకుంటే రస్కు తినలేం. ట్రై చేద్దాం. అయ్యో గుచ్చుకుందే. ఓవర్ యాక్టింగ్ ఒంటికి మంచిది కాదు. గుచ్చుకుంది అని ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. టెస్ట్ చేసి చూద్దామా? ముళ్ళ పిచ్ మీద ఆ ప్లేయర్ తన ప్రతిభను చూపించబోతున్నాడు. ఇక్కడ సింగిల్ తీయడం కూడా చాలా ప్రమాదకరం. ఓ ఏంటది? ముక్కు ద్వారా తను ప్రయత్నించబోతున్నాడు. మా తాతయ్య నాకేం చెప్తారో తెలుసా? నా ముక్కే నాకు ఆయుధం, మనకు కావాల్సినట్టు దాన్ని ఉపయోగించుకోవచ్చని చెప్పారు. ఆడియన్స్ అంతా ఆసక్తిగా చూస్తున్నారు. మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. అమ్మాయి ప్రయత్నిస్తే ముక్కు నిండా ముల్లే, చెవులు సిల్లులు పడేలా అరుస్తుంటే వినపడట్లే. సింగిల్ టైం గ్యాస్ పడి ప్రాణాలు కోల్పోకో. రా వెళ్దాం. నన్ను అవుతుంది రా తమ్ముడు, నేను ట్రై చేస్తున్నాను కదా. ముళ్ళు గుచ్చుకుంది. సూపర్, ఐడియా వచ్చేసింది. ఆ ముళ్ళుకున్న పొగర్ని ఈ కర్రతో అణిచేద్దాం. అన్నాయ్ తీసుకొచ్చాను ఎక్స్ట్రా కర్రలో. ప్లేయర్ ఇప్పుడు రంగంలో దిగడానికి రౌద్రంగా ఉన్నాడు. అవునన్నాయ్, నేను నిన్న ఒకటి అడగమంటావా? తినటానికి ముందు మనకి ఏమవుతుంది? నీకు తెలిసే ఉంటుందిగా, చెప్పి చావు. ఆకలి ఎక్కువేస్తుందన్నాయ్. అరే ముళ్ళు వైరస్ ని డిలీట్ చెయ్యి అన్నాయ్. బాబాయ్ ఇరక్కపోయాను. ఒక్కొక్క వికెట్ పడిపోతూనే ఉంది. ముళ్ళలో ఇరుక్కుంటాడు అనుకున్నాను, కానీ తప్పించుకున్నాడు. అయ్యా తప్పించుకున్నాను. ఓరే భగవంతుడు, మైండ్ బ్లాక్ అయింది. మళ్ళీ ప్రయత్నిస్తాను. అన్నాయ్ నన్ను పైకి లేపు, పడేయకు. డోంట్ వరీ రా తమ్ముడు, ఈసారి అస్సలు మిస్ అవ్వదు. ఇన్ని ముళ్ళు గులాబ్ జాములు కాపాడుతున్నాయంటే మెల్లగానే తీయాలా. సగం తీసి ఇటు పారేయాలా, మిగతా సగాన్ని ఇటు పారేయాలా. అమ్మాయి కాపాడు. రన్అట్ అయ్యే ఛాన్సెస్ వచ్చాయి, కానీ సరైన సమయానికి కోర్టు లోపలికి వచ్చేశారు.
నీ కోతి చేష్టలు తగ్గలేదు. అన్నాయ్ యాడా కనిపించవు. నీళ్లు తాగడానికి వెళ్ళావా ఏందే? నీళ్లు తాగింది చాలు గానీ తొందరగా రా. ఎంతో నమ్మకంతో ఇప్పుడు కొత్త ప్లేయర్ రంగంలోకి దిగబోతున్నారు. పర్వాలేదే, మంచి మంచి విద్యలే చేస్తా ఉన్నావు. అద్భుతమైన షాట్ అబ్బా అది. కాపాడండి. అన్నాయ్ చూసావు కదూ, భలే సరదాగా ఉంది కదూ. పద మనం వెళ్ళి గులాబ్ జాములు ఎత్తుకుదాం. ఆహాహా, గులాబ్ జాములు దొరికిపోయాయి. భలే కదా, ఈరోజు మంచి ఆట. కాన్సంట్రేషన్ తప్పడం వల్ల పెద్ద విపత్తు జరిగింది. ప్లేయర్ ఇంజ్యూర్డ్. ఏందబ్బా ఇదే? లగెత్తండి. బాల్ ఇప్పుడు గాల్లో విహరిస్తోంది. ఇది సిక్సరా లేక అవుట్ అని తెలియదు, కానీ ఇది క్యాచ్ అవుట్. ఫీల్డర్ ఇప్పుడు బాల్ మాత్రమే కాదు, అంపైర్ కీపర్ మొత్తాన్ని లేపేస్తున్నాడు. అన్నాయ్ మా అమ్మ చెప్తూ ఉండేది, ఏదైనా పని చేయడానికి ముందు సీట్ తినాలి అని. సూపర్, తిన్నావా? మ్యాచ్ లో గెలిచిన తర్వాత టీం గ్రూప్ సెల్ఫీ కోసం కెమెరామెన్ కోసం పరిగెడుతూ ఉన్నారు.